హలో వ్యూవర్స్, నా పేరు ఆదిత్య. నేను లీవాన్ ఇంటీరియర్స్ నుంచి విశాఖపట్నం. ఈ రోజున మనం ఎన్ఐడిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చేసామండి. కంప్లీట్ గా ఫ్లాట్ చేసాం మనం. అది 2,45,000 లోనే మేము చేయగలిగాము. ఒకసారి మీరు చూడొచ్చు. ఇందులో మనం 2 వార్డ్రోబ్స్, ఏదైతే మీరు వెనకాల చూస్తున్న ఒక టీవీ యూనిట్ ఒకటి, తర్వాత కిచెన్ వచ్చేటప్పటికి మనం అల్యూమినియంతో చేయటం అయితే జరిగింది. ఒకసారి ఈ కాంబినేషన్ వర్క్ అంతా కూడా, ఈ ప్యాటర్న్స్ ఎలా ఉందో చూద్దరు. ఇదంతా కూడా సెమీ మోడ్యులరే. జస్ట్ మనం వాడిందంతా కూడా ప్లైవుడ్ తో మనం అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి వర్క్ మొత్తం చూద్దాం. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి అయితే వచ్చామండి. మనం ఇది మాస్టర్ బెడ్రూమ్. యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్ లో చూడొచ్చు, ఇక్కడ మనకి ప్యాటర్న్ కానీ లేకపోతే కలర్ సెలెక్షన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ మనకి 3 డోర్స్ రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం 6x6 గా ఒక కాట్ వేసినప్పుడు మనకి ఓపెన్ చేసే డోర్ మనకి కుదరదు కాబట్టి ఇక్కడ మనం 3 స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా మనకి టిబేటియన్ కల్చర్ లో ఉన్న ఒక ల్యాంప్ అండి ఇది. ఇవన్నీ కూడా 2024 లో వచ్చిన ల్యాంప్స్, న్యూ అరైవల్స్. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే కాంబినేషన్ దీంతో పాటు మనకి శాండ్ లాగా వస్తుందండి. ఇది శాండ్ లో మనకి వేవ్స్ ఉంటాయి కదా, సో ఆ లుక్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా మనం 2mm ఎడ్జ్ బెండింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతి వీడియోలో నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు చూడొచ్చు ఈ ఎడ్జ్ బెండింగ్ మనకి 2mm ఎడ్జ్ బెండింగ్ ఉన్నప్పుడు మనకి ఒక చెదగాని అది వచ్చి దాన్ని కొరికే అవకాశం అయితే చాలా తక్కువ, బైట్ చేయడానికి ఉండదు. సో చాలా తక్కువ మంది మనకి ఈ 2mm ఎడ్జ్ బెండింగ్ అనేది వాడుతున్నాము. సో మనం బడ్జెట్ ఇంటీరియర్ అయినా సరే ఇందులో మనం వాడేది మాత్రం 2mm ఎడ్జ్ బెండింగ్ వాడుతున్నాము. దీనికి సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ యూజ్ చేసాము. ఇదంతా కూడా సెమీ మోడ్యులరే. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా సెమీ మోడ్యులర్ వరకే మీకు వస్తుంది. ఇందులో మనం డ్రాస్ ఇవ్వటం అయితే జరిగింది. ఇందులో కంప్లీట్ గా మనం స్టోరేజ్ డ్రాస్ ఇవ్వటం అయితే జరిగింది. ఎందుకంటే కనుక మనకి ప్లాంక్స్ లో మోస్ట్లీ మన ఫుల్ మోడ్యులర్ అయితే కనుక లోపల బాక్స్ తో పాటు వస్తుంది కాబట్టి మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకునే చాయిస్ ఉంటుంది. సో బడ్జెట్ కూడా దీని మీద దానికి డబుల్ అవుతుంది కాబట్టి మనం ఇది సెమీ మోడ్యులర్ చేసుకున్నప్పుడు మనం ఏమైనా థింగ్స్ మనం స్టోర్ చేసుకోవడం కోసం ఈ లాకర్ బాక్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇందులో మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్ గా మనకి స్లైడింగ్ డోర్ వస్తుంది. ప్రతిసారి చెప్పి బోర్ కొట్టించకుండా మీకు ఒక జస్ట్ అసలు ఎలా ఉంది, ఆ ప్యాటర్న్ ఎలా ఉంది, ఒక లుక్ ఎలా ఉంది, కొత్తది ఎలా ఉంది అని చూపించడం కోసమే మా ఈ ప్రయత్నం. మీరు చూడొచ్చు. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. చూసినట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చాము. ఇక్కడంతా కూడా ఇందాక మనం వాడిందంతా కూడా మ్యాటీ వాడాము. సో ఇదంతా కూడా మనకి గ్లాసీ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా లైమ్ స్టోన్ లుక్ లో అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు ప్యాటర్న్ అనేది. ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా గ్లాసీ అయ్యండి. ఇది హై గ్లాసీ అంటారు కదా, సో హై గ్లాసీ మనం వాడటం అయితే జరిగింది. ఒకసారి చూడొచ్చు, మీకు న్యాచురల్ గా లైమ్ స్టోన్ లుక్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది. ఈ పైన అంతా కూడా మీరు లాఫ్ట్ కానీ ఇది కానీ మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చింది అనేది కంప్లీట్ గా. సో సెమీ మోడ్యులర్ కి వేరియేషన్ అనేది మీకు చాలా సార్లు చెప్పాను కదా. సో ఈ పక్కన మనకి ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి వాల్ రావటం అయితే జరుగుతుంది. సెమీ మోడ్యులర్ కి ఇదంతా వాల్, మన బ్రిక్ తో వాల్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎక్స్పోజ్ తో మనం కవర్ చేయడం వల్ల మనకి ఫుల్ మోడ్యులర్ లుక్ అయితే రావటం జరుగుతుంది. సో ఒకసారి ఇప్పుడు కిచెన్ చూద్దాం. మనం కిచెన్ లోకి వచ్చాము. కిచెన్ కూడా మనం వాడింది ప్లైవుడ్ అయితే ఈసారి మనం వాడలేదండి. ఇక్కడ కూడా మనం వాడింది ఏదైతే అల్యూమినియం అంటామో, సో అల్యూమినియం తో మనం కిచెన్ చేయడం అయితే జరిగింది. చాలా మందికి అపోహలు ఉండేవి, అంటే అల్యూమినియం వాడితే అది రేక్ సౌండ్ వచ్చేస్తుంది, డబ్బా సౌండ్ వస్తుంది అని. వాళ్ళ కోసం అనేది నేను ఒకసారి ఈ వీడియో అయితే తీయటం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు కింద మనం ఎట్లా చేసాం అనేది. ఇదైతే ఎప్పుడు కూడా మనకి వేసుకునే బట్టి, మన క్వాలిటీని బట్టి మనకి ఆ సౌండ్ అనేది ఉంటుందండి. మనకి ఎక్కడ కూడా ఆ రేకు సౌండ్, డబ్బా సౌండ్ అయితే మనకి రాదు. ఒకసారి చూడొచ్చు, మనం ఇక్కడ బాస్కెట్స్ కూడా మనం కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇందులో మనం ఎంఎంస్, మనం ఏదైతే ఆ థిక్నెస్, అల్యూమినియం థిక్నెస్ మనం ఎంఎం తక్కువ వేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ డబ్బా సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎకో సౌండ్ అంటారు దాన్ని. మనం స్టిక్ చేసినప్పుడు ఫింగర్ తో మనం దాన్ని ట్యాప్ చేసినప్పుడు సో అది ఎకో సౌండ్ లాగా మనకి వినిపిస్తుంది అనమాట. సో అది ఎంఎం మనం ఏదైతే తక్కువ వేస్తామో దానివల్ల మనకి ఆ సౌండ్ అయితే రావటం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం అల్యూమినియం కిచెన్ చేసాము. ఒకసారి మీరు చూడొచ్చు కంప్లీట్ గా ఎట్లా ఉంది ఏంటనేది. అంతా కూడా ప్యాంట్రీ ఉంది. ఇదంతా కూడా ప్యాంట్రీ మీరు చూడొచ్చు. మొత్తం మధ్యలో అంతా కూడా మనం గ్లాస్ షెల్ఫ్స్ ఇవ్వడం అయితే జరిగింది. కింద వచ్చేటప్పటికి మనం ఇక్కడ షెల్ఫ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం స్లైడింగ్ ఇచ్చాము. కంప్లీట్ గా చాలా పెద్ద స్పేస్ వచ్చింది ఇక్కడ. మనం అంటే మీరు చూస్తున్నప్పుడు వీడియోస్ లో చాలా చిన్నగా అనిపించుండొచ్చు, కాకపోతే దాదాపుగా ఇది నాకు తెలిసి ఒక 3 అడుగుల నుంచి 4 అడుగుల వరకు ఈ స్లైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇది చూడొచ్చు. లాఫ్ట్ అయితే మీరు ఓపెన్ చేస్తాను నేను. ఒకసారి లాఫ్ట్ చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటంటే.
సో ఈ కిచెన్ మొత్తం కూడా మనం ప్రొఫైల్ తో మనం అల్యూమినియం కిచెన్ అయితే చేయటం జరిగింది. సో ఇప్పుడు మనం టీవీ యూనిట్ చూద్దాం రండి. ఇప్పుడు మనం టీవీ యూనిట్ దగ్గరికి వచ్చామండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం అంటే ఇక్కడ పెద్ద పెద్ద లైట్స్ కానీ అట్లాంటివి కానీ ఏమీ లేదంటే మీరు చూసేదంతా కూడా న్యాచురల్. మనం ఏదైతే న్యాచురల్ లైట్ ఉందో మనకి రూమ్ లో మనం మీరు చేయించుకున్నప్పుడు మీరు ఉన్నప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ మనం చేసిన వర్క్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైటింగ్ అనేది ఓన్లీ మనం న్యాచురల్ లైట్ తోనే తీస్తున్నాము. మనం ఎక్స్ట్రా లైట్స్ అయితే ఏమీ పెట్టలేదు. మనం జెన్యున్ గా మనం కావాలంటే దీన్ని మనం ఫిల్టర్స్ చేసుకొని లేకపోతే పెద్ద పెద్ద లైట్లు పెట్టి మనం దీన్ని చాలా గ్రేట్ గా ఎక్స్పోజ్ చేయొచ్చు. బట్ మనం రియల్ టైంలో మనం రియల్ లైఫ్ లో మనకి ఎలా ఉంటుంది అనేది మనకు కావాలి కాబట్టి సో రియల్ లైఫ్ లో ఉండేదైతే మనకి ఇలాగే కనిపిస్తుంది. మనం అయితే ఏ ఫిల్టర్స్ కానీ అట్లాంటిది ఏమి మనం యూజ్ అయితే చేయట్లేదండి. మనం జస్ట్ మన ఫోన్ లో క్యాప్చర్ చేసుకుంటున్నాం, ఫోన్ లో వీడియో తీస్తున్నాము, అదే మీకు డైరెక్ట్ గా నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా ఓన్లీ జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ కోసం అంతే. మనం ఒక వర్క్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది, తర్వాత ఆ వర్క్ కి మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము, సెమీ మోడ్యులర్ కి ఎంత అవుతుంది, మోడ్యులర్ కి ఎంత అవుతుంది అని ఒక చిన్న మీకు ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే. సో దీన్ని ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. 2 సెగ్మెంట్స్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. అంటే పైన ఉన్న ల్యామ్ అయితే మనం మోస్ట్లీ ఒక బెడ్రూమ్ వచ్చేటప్పటికి మనం శాండ్ లాగా ఒక టెక్స్చర్ ఉన్నది మనం ఏదైతే టిబేటియన్ కల్చర్ ఉన్న ఒక ల్యామ్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పుడు కంప్లీట్ గా ట్రెడిషన్ అండి. మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా టేక్ వుడ్ కి మనకి ఎలా అయితే ఈ జాయ్ అంటారు కదా దానిలాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా రఫ్ టెక్స్చర్ కంప్లీట్ మనకి టింబర్ ఎలా అయితే మనం వుడ్ టచ్ చేస్తే ఏదైతే ఫీల్ వస్తుందో సో అదే ఫీల్ అయితే మనం పట్టుకుంటే మనకి రావడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు కంప్లీట్ గా మనకి ఎట్లా వచ్చింది ఏంటి అనేది. ఈ కింద మనకు స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇవ్వటం జరిగింది. ఇదైతే మనం బ్లాక్ బ్లాక్స్ అయితే ఇచ్చాము. సో ఇవైతే మనకి స్టోరేజ్ బాక్సెస్ కూడా వచ్చినాయి కంప్లీట్ గా. ఇదైతే సెమీ మోడ్యులర్ కాదండి, ఇది కంప్లీట్ గా మోడ్యులర్. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇది కంప్లీట్ గా మోడ్యులర్. ఇక్కడ జస్ట్ ఎంటీ వాల్ కి మనం ఇదంతా కూడా డిజైన్ చేయటం జరిగింది. సో అలాగే కింద కూడా మనం దీనికి బాక్సెస్ ఇవ్వటం జరిగింది, ర్యాక్స్ అనేవి. ఒకసారి మీరు చూడొచ్చు. అంటే రిమోట్స్ కానీ సంథింగ్ ఏదైనా చార్జర్లు కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లలు తీసి పడేయకుండా కొంచెం వాళ్ళ స్టోరేజ్ పెట్టుకోవడం కోసం అనేది మనం ఇక్కడ బాక్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఓవరాల్ గా అయిన బడ్జెట్ మనకి 2,45,000 రూపాయలు అయితే అయిందండి. సో 2,45,000 లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం మనం ఇంటీరియర్ చేసుకున్నాము. ఇందులో ఒకటి కంప్లీట్ గా మనం కిచెన్ మొత్తం అల్యూమినియం చేసేసాము. కంప్లీట్ గా కిచెన్ మొత్తం అల్యూమినియం చేసాము. మిగతా 2 బెడ్రూమ్స్ ప్లైవుడ్ వాడాము, దానికి మెరైన్ ప్లైవుడ్ వాడాము, 2mm ఎడ్జ్ బెండింగ్ యూజ్ చేసాము. సో టీవీ యూనిట్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ గా దాదాపుగా ఇక్కడ మనకి 55 నుంచి 65 ఇంచెస్ టీవీ వరకు మనం పెట్టుకునే స్పేస్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే మనకి వీడియోలో కొంచెం తక్కువగా కనిపించవచ్చు, అంటే లైవ్ లో వచ్చి చూస్తే మనకి కొంచెం ఎంత వచ్చింది ఏంటి అనేది మనకి క్లియర్ గా మనకైతే అర్థం అవుతుంది. సో ఈ రోజున 28 మార్చి 2024 ఈ రోజు నుంచి ఒక వారం రోజుల్లోపు ఎవరైనా డైరెక్ట్ గా వర్క్ చూడాలి అనుకుంటే కనుక సో క్లయింట్ నేను అడిగి మీకు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు వర్క్ చూడటానికి నేను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో అది గమనించగలరు. అంటే వర్క్ ఫినిషింగ్ మీరు వీడియోలో చూసినా మీరు ఇక్కడ చూడాలి అనుకుంటే కనుక మీరు వచ్చి ఒకసారి చూడొచ్చు. సో ఇది మనం లీవాన్ ఇంటీరియర్స్ విశాఖపట్నం వాళ్ళు 2,45,000 లో చేసిన బడ్జెట్ లో ఇంటీరియర్స్ అని అందుకని మేము అంటాం సార్. సో బడ్జెట్ ఇంటీరియర్స్. సో ఇంకొక వీడియోతో ఇంకొక బడ్జెట్ ఇంటీరియర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.